హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియోస్ని చేస్తున్నాను. ఈ వీడియోలోని మీకు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది అనేసి చాలా మంది అడిగారు. నార్మల్గా ఇప్పుడు మనము వాచ్ టైంని ఎంత కౌంట్ చేయాలి, ఎలా కౌంట్ చేయాలి అనేసి తెలుసుకుందాం. ఓకేనా? 4000 వాచ్ అవర్స్కి మాకు మినిట్స్లో కన్వర్ట్ చేసేద్దాము. ఇక 1 అవర్కి 60 మినిట్స్ కదా, సో అలా 4000 అవర్స్ కదా మనకు కావాల్సింది. 1 అవర్కి 60 మినిట్స్. అలానే మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మనకి 2,40,000 మినిట్స్ కావాలి. 2,40,000 మినిట్స్ అచీవ్ చేయాలంటే మనకి ఒక్క వీడియో లెంత్ వచ్చేసి 10 మినిట్స్ ఉండాలి. 10 మినిట్స్ అలా అయితే 24 వీడియోస్ 10 మినిట్స్ లెంత్ ఉండేది మనకి ఉంటే మనం అప్లోడ్ చేస్తే ఇప్పుడు ఒక వీడియోకి మనకి 10,000 వ్యూస్ వచ్చేస్తే 10,000 వ్యూస్ ఎంత అవుతుంది మనకి టోటల్ 2,40,000 మినిట్స్ కావాలి కదా. సో అలానే 10,000కి మనకి ఒక్క వీడియోకి 10 మినిట్స్ వీడియో తీసుకోండి, 10,000 అవుతుంది. అలానే 24 వీడియోస్కి మనకి 10,000 లాగా వచ్చేయాలి. అలా రాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తే 10,000 రాదు. అలా రాకుండా మనకి తక్కువ రావచ్చు, 5,000 రావచ్చు, 4,000 రావచ్చు, 6,000 రావచ్చు. సో దీనివల్ల మనకి వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వదు. సో అందుకే నార్మల్గా ఏంటంటే వాచ్ టైం అనేది 365 డేస్ లోపల కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా? మానిటైజేషన్కి అప్లై చేయాలి. మళ్ళీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి మనం జాయిన్ అవ్వాలంటే 365 డేస్ లోపల మనకి వాచ్ టైం అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో అలా కంప్లీట్ అవ్వకుండా మనకి ఒక్క 1 అవర్ తక్కువ ఉన్న మనకి అప్లై చేయడానికి ఆప్షన్ రాదు. ఓకేనా? ఇప్పుడు మనకి 90 డేస్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. షార్ట్స్ అప్లోడ్ చేసి 10 మిలియన్ కంప్లీట్ అయితే విత్ ఇన్ 90 డేస్లో మనము మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అది వద్దంటే మనకి 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకొని 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ 5 మంత్స్ కానీ 6 మంత్స్ విత్ ఇన్ ఇయర్ మీరు ఎప్పుడైనా సరే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ టిప్ ఉంది. ఏంటంటే మీకు నచ్చే 4 థంబ్నెయిల్స్ని మీరు ఒకే వీడియోకి అప్లోడ్ చేసుకోండి. ఒకే వీడియోకి అప్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కరికి ఈ థంబ్నెయిల్ నచ్చొచ్చు, అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు, ఇంకొకటి నచ్చితే ఇంకొకటి క్లిక్ చేసి చూస్తారు. సో అలానే మీరు ఒకటి మెయిన్ థంబ్నెయిల్, ఇంకా 3 థంబ్నెయిల్ వచ్చేసి టెస్ట్కి పెట్టుకోండి. టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వీవరు ఏది క్లిక్ చేశారో ఇది చూసి థంబ్నెయిల్ క్లిక్ చేసి చూసారా, లేదా ఈ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారా, 15 డేస్ టైం ఉంటుంది. 15 డేస్లో మనకి తెలిసిపోతుంది ఏ థంబ్నెయిల్ నుంచి మన వీడియోస్ క్లిక్ చేస్తున్నారు, చూస్తున్నారు అనేసి. ఓకేనా? సో ఆడియన్స్కి నచ్చాలంటే మనకి థంబ్నెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ మనకి సెలబ్రిటీస్ లాగా మంచి మంచి థంబ్నెయిల్స్, మంచి మంచి వీడియోస్ అన్నీ క్రియేట్ చేయడం కష్టం. నేర్చుకోవాలి, కొన్ని రోజులు పడుతుంది. ఒక 1 ఇయర్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, 2 ఇయర్ పట్టొచ్చు, 3 ఇయర్ పట్టొచ్చు, చెప్పలేము. మనము పుట్టగానే నడవటం నేర్చుకున్నామా? లేదు కదా. మళ్ళీ ఇమ్మటే చదవగానే ఫస్ట్ గ్రేడ్కి వెళ్ళి ఇమ్మటే డిగ్రీ కావాలంటే అవ్వదు కదా. అలానే యూట్యూబ్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. డైలీ నేర్చుకుంటూ మనము ఒక స్టేజ్కి రాగానే మనకి తెలిసిపోతుంది వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, థంబ్నెయిల్ అంటే ఏంటి, టైటిల్స్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి అనేసి చాలా నేర్చుకుంటూనే ఉంటాము. అందుట్లో ఈ ఇయర్ చాలా మార్పులు వచ్చాయి యూట్యూబ్లో. అందుట్లో మనం కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాము. ఓకేనా? యూట్యూబ్లో మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే నేర్చుకోవడం. ఓకేనా? సో మీరు ఇలా చేయండి. ఒక్క వీడియో 10 మినిట్స్ అలాంటిది మీరు ఒక డైలీ ఒక వీడియో అవ్వకపోయినా వీక్లీ ఒకటి, మంత్లీ ఒకటి, లేదా వీక్లీకి 2 వీడియోస్ అలా అప్లోడ్ చేయడం ట్రై చేయండి. ఓకేనా? యూట్యూబ్ క్రియేట్ చేయడం ఎలా, మళ్ళీ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా, చాలామంది వీడియోస్ చేశారు. నేను అలాంటివన్నీ చేయను. నార్మల్గా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, కామెంట్లో చెప్పండి, నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఛానల్కి మీరు వెళ్ళి చెక్ చేస్తే చాలా వీడియోస్ చేశారు. మీరు చెక్ చేసుకొని ఎలా చేయడం మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు. అక్కడ మీరు క్లిక్ చేసుకుని చూడొచ్చు. వాళ్ళు ఎలాంటిది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. నాలాగా జెన్యూన్గా ఎలా వీడియోస్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే యూట్యూబ్లో మనము సక్సెస్ అవ్వచ్చు అనేది కంప్లీట్గా జెన్యూన్గా ఆన్సర్ ఇస్తారు. ఓకేనా? మీరు కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను వాళ్ళ ఛానల్ నేమ్ నేను ట్యాగ్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ మీకు 24 వీడియోస్ కావాలి, 10 మినిట్స్ ఉండాలి. అలా 2,40,000 మినిట్స్ కంప్లీట్ అయితే మీరు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా?
సో ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. నమస్కారం.